1 కప్పు శనగపిండిని ఒక బౌల్లో వేసుకోండి. కొంచెం కొంచెం వాటర్ చూసుకుంటూ వేసుకొని ముద్దగా కలుపుకోవాలి. పకోడీ పిండి ఎలాగైతే కలుపుకుంటామో ముద్దగా అలాగే కలుపుకోవాలి. నేను 1 కప్పు శనగపిండితో చేస్తున్నాను. ఇలాగా చూసుకుంటూ వేసుకోవాలి. వేరొక బౌల్లోని 1 కప్పు శనగపిండికి 1 కప్పు పంచదార వేసుకోవాలి. 1 కప్పు వాటర్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ కొలతలుగా చేయాలి. ఇది లో ఫ్లేమ్లో మరిగించుకోండి పంచదారని. వేరొక బాణలీలోని ఆయిల్ డీప్ ఫ్రైకి కావాల్సినంత తీసుకొని ఈ ముద్దగా కలుపుకుని ఈ శనగపిండిని మీకు నచ్చిన సైజుల్లో పకోడీల్లాగా కాకుండా పకోడీల్లా పొంగడాల్లా అట్టుల్లాగా ఎలాగైనా సరే వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవచ్చు. పంచదారని వేసి లో ఫ్లేమ్లో మరిగిస్తున్నాం కదా, అది తీగ పాకం రావాలి. ఇలా వచ్చిన తర్వాత ఫుడ్ కలరు కొంచెం వాటర్లో కలిపి వేసుకోండి. ఈ పంచదారలో వేసుకొని మొత్తం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. కొంచెం యాలక్కాయల పౌడర్ కూడా వేయాలి. ఇప్పుడు దీంట్లో ఈ పకోడీలన్నీ కూడా ఫ్రై అయిపోయాయి కదా, వీటిని ఒక ప్లేట్లోకి తీసి ఫ్యాన్ దగ్గర ఆరబెట్టుకోండి. మంచిగా చల్లగా అయిపోవాలి. ఇలాగా ఎన్ని కావలిస్తే అన్నీ ఇదే విధంగా ఫ్రై చేసుకోండి. చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో వేసి ఒకసారి మిక్సీ పట్టుకుంటే వాటర్ ఏమి లేకుండా ఒకసారి మిక్సీలో తిప్పి ఆఫ్ చేసేయండి. వెంటనే ఇలా నూకగా తయారైపోద్ది. దీంట్లో వాటర్ ఏమీ వేయకూడదు. ఇదే విధంగా అన్నీ మిక్సీలో పట్టుకొని ఒక ప్లేట్లోకి వేసుకోండి. ఎక్కువ టైము తిప్పడం వల్ల పేస్ట్ లాగా తయారైపోద్ది కాబట్టి ఇలా నూకలాగా వచ్చిన వెంటనే మిక్సీ ఆఫ్ చేసుకుంటే సరిపోద్ది. ముందుగా లో ఫ్లేమ్లో పాకం పట్టుకొని స్టవ్ ఆఫ్ చేస్తాం కదా, దాన్ని మళ్ళీ కొంచెం వేడి చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఈ నూకలాగా తయారు చేసుకున్న ఈ పిండిని అంతటిని కూడా వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు ఇలాగే కలుపుకోండి. దాంట్లో నెయ్యి 2 స్పూన్ల వరకు వేసుకోండి. ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ కూడా వేసుకోండి. స్మెల్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా పాన్ నుంచి వేరే అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలాగ అంటుకోకుండా రెడీ అయింది కదా, ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి వేసుకొని ప్లేట్లో వేసుకున్న తర్వాత దోసపప్పు కానీ జీడిపప్పు కానీ ఏదైనా సరే వేసుకొని ఇలాగా లడ్డూలు చుట్టుకోండి. ఎందుకంటే వీటిని తడి చేతులు పెట్టి ఏమీ చుట్టుకో అవసరం ఉండదు. తడి చేతులు ఏం పెట్టకుండా ఇలాగే లడ్డూలు చేసుకుంటే సరిపోద్ది. మంచిగా లడ్డూలు చుట్టేటప్పుడు గట్టిగా అదిమి చేయకండి, స్లోగా లడ్డూలు చుట్టితే బాగుంటుంది. 1 కప్పు శనగపిండికి 12 లడ్డూలు వచ్చాయి. ఇలాగా డెకరేషన్ చేసుకున్నాము. చాలా బాగున్నాయి. మోతీచూర్ లడ్డు తయారైనట్టుగా ట్రై చేయండి.